మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు స్మార్ట్ విలేజ్ హౌసింగ్ పై సబ్ కమిటీ సిఫార్సులు, హుదూద్ బాధితుల ఇళ్ల నిర్మాణంపై చర్చించనున్నారు. రెడ్ శాండల్ స్మగ్లింగ్, దానికి సంబంధించిన కేసుల పురోగతి, ఎర్రచందనం అమ్మకాలపైన మాట్లాడనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు, అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు 10th షెడ్యూల్లోని సంస్థల అంశంపైన కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ అడుగుదాం. రమేష్, ఏపీ కేబినెట్ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి? కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కాబోతుంది. మంత్రులు ఇప్పుడే ఎల్ బ్లాక్ చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లో సీఎం కూడా కేబినెట్ సమావేశానికి వస్తారు. ఈరోజు కేబినెట్ అజెండాలో ప్రధానంగా గత 10 ఏళ్ల కాలంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అక్రమాల అంశంపై చర్చించున్నారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అంశాన్ని చర్చించింది. 14 లక్షల ఇళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయని, వాటికి సంబంధించిన లావాదేవీల్లో లెక్కలు లేవని కూడా ఆ కేబినెట్ సబ్ కమిటీకి వచ్చినటువంటి నివేదిక స్పష్టం చేస్తూ ఉంది. 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఆ ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఇప్పటికే నివేదికలు చెబుతున్న నేపథ్యంలో దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది ఈరోజు కేబినెట్లో నిర్ణయించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్పై ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్ఆర్ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారి నుంచి రికవరీ చేయాలని ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి కేబినెట్లో దానిపై నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే అది సాధ్యమేనా? 14 లక్షల ఇళ్లకు సంబంధించిన అక్రమాలు, వేలాదిగా ఉన్నటువంటి ఉద్యోగులు, లబ్ధిదారులపై చర్యలు తీసుకునే సాహసాన్ని ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. భారీ స్థాయిలో అక్రమాలు ఉన్న నేపథ్యంలో అదే సంఖ్యలో ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. అంతమందిపై ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పొచ్చు. దీనిపై ఈరోజు కేబినెట్లో ఒక సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రోజు దీనితో పాటు పుష్కరాలకు సంబంధించి 1474 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పనులు కాలేదని ముఖ్యమంత్రి కొంత ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ పుష్కరాలను సక్సెస్ఫుల్గా చేయాలి, జాతీయ స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో పుష్కరాలను జలపాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది సీఎం మంత్రులకు వివరించనున్నారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా కోఆర్డినేషన్ ఏ విధంగా చేయాలనే దానిపై కూడా ఈరోజు కేబినెట్లో సీఎం చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే 10th షెడ్యూల్లో అంశాలకు సంబంధించి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం అనుకున్నంత వేగంగా చర్యలకు దిగలేదనే ఒక అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంబంధిత అధికారులు కానీ, శాఖ అధిపతులు కానీ ఈ విషయంలో మరింత వేగంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని సీఎం భావిస్తున్నారు. దీనిపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రోజా. రైట్.